మీ చలాకి చంటి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు 17 million సబ్స్క్రైబర్స్ ఆఫ్ ఓల్గా వీడియోస్. కరుణానిధి ఎక్స్ సీఎం ఆఫ్ తమిళనాడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ఇప్పుడున్న స్టాలిన్ ముఖ్యమంత్రి ఫాదర్. ఆయన రామానుజ స్టోరీని 1200 ఎపిసోడ్లు తీసి ఆయన ఛానల్లో ప్రసారం చేశాడు. ఆయన స్టోరీ రైటర్గా. అర్థమవుతుందా? ఇది మామూలు స్టోరీ కాదు. ఒక సీఎం లెవెల్లో ఉండి ఆయన ఆ రోజుల్లో ఈ స్టోరీ రాశాడంటే మామూలు విషయం కాదు. అది కూడా ఆయన చిత్రీకరణ చేసి వాళ్ళ ఛానల్లో ప్లే చేశారు తమిళ్లో. అలాంటి స్టోరీ తమిళనాడులో 1200 ఎపిసోడ్లు అంటే జనాలు ఎంత ఆదరించాలి. ఖచ్చితంగా. సో ఇదంతా రిసెర్చ్ చేసిన, నేను చాలా రిసెర్చ్ చేసిన. ఒక సినిమా ఎందుకు అవుతుంది, బాహుబలి ఎన్ని సంవత్సరాలు ఎందుకు అయింది, ఎందుకు త్రిబుల్ ఆర్ అన్ని సంవత్సరాలు అయింది, మొన్న చెప్తే పుష్ప 2 ఎందుకు అన్ని సంవత్సరాలు అయింది. ఒక సినిమా తీయడానికి చాలా కృషి. ఇలాంటి ఇంకా మైథాలజీ తీయాలంటే ఇంకా చాలా కష్టం. అవును. ఇప్పుడు రాజమౌళికి 1000 మంది టీం ఉంటుంది, ఎవరు పనులు చేస్తారు. నేను 1000 మంది పనులు మేమే చేయాలి అంటే మాకు తక్కువ టీం ఉంటుంది. 50 మంది 100 మంది టీం ఉంటుంది. ఆయనకు 2000 మంది టీం ఉంటుంది, నాకు 50 మంది టీమే ఉంటుంది. నేను 50 మంది టీంతో 2000 మంది చేసేంత పనిని రీచ్ అయ్యేంత చేయాలి. సో గ్రాఫిక్స్కి ఏడ తక్కువ ఉండొద్దు. మైథాలజీ కాబట్టి బ్యాక్గ్రౌండ్స్ అవి కానీ 11th century ఫీల్ చూపించాలి. అవును. అంత ఈజీ కాదు. ఎలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారా మీరు అసలు ఈ సినిమా చేసేటప్పుడు? ఇప్పుడు దిగిన తర్వాత ఇంకా ఛాలెంజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రామానుజుల స్టోరీకి తీయడానికి చాలా నాకు మిరాకిల్స్ జరిగినాయి. ఆయన పవర్ ఎక్కువ నాకు యూజ్ అయింది. సో ఆయన పవర్ వల్ల సినిమా తీయగలిగినాం. అందుకే ఇందులో లార్డ్ వెంకటేశ్వర స్వామిది ఎక్కువ స్టోరీ ఉంటుంది, రామానుజులతో అనుబంధం ఉంటుంది. అన్నమయ్యలో భక్తుడు వెంకటేశ్వర స్వామికి ఎలాగో ఇక్కడ కూడా ఒక ఆచార్యుడికి స్వామికి ఈ చరిత్ర. అక్కడేమో భక్తుడు నాగార్జున అన్నమయ్యలో. ఇక్కడ రామానుజుల స్టోరీలో ఈ దాంట్లో ఈయన ఆచార్యుడు అనమాట. అంటే వెంకటేశ్వర స్వామికే గురువు ఈయన. మీకు అర్థమవుతుందా? అన్నమయ్యలో అతను భక్తుడు మాత్రమే, అన్నమయ్య కీర్తనతో దేవుడిని కొలిచేవాడు. ఇక్కడ అలా కాదు, వెంకటేశ్వర స్వామికే గురువు అనమాట. ఈయన విష్ణుమూర్తి దగ్గర ఉన్న ఆదిశేషుడే ఈ రామానుజుడు, ఆయన అవతరించింది. సో అందుకే వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలని అర్పించింది భగవత్ రామానుజుడు. ఇంకో విధం ఏంటంటే అందరికీ తెలియదు, తిరుమల స్టోరీలో తిరుమల దేవాలయ నిర్మాణం చేసిందే భగవత్ రామానుజుడు. ఆ యొక్క మంత్రోచ్చరణ ఎవ్రీథింగ్ ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ రోజు వరకు నడుస్తున్న వేదం ఏదైతుందో అన్నీ కూడా రాసింది భగవత్ రామానుజుడు. ఆ దేవాలయ నిర్మాణం కానీ అప్పటి వరకు ఇది శివాలయం అని 11వ శతాబ్దం వరకు కొట్లాడుతున్నారు జనాలు. దాన్ని పరిష్కరించి ఇది వెంకటేశ్వర స్వామి అని ప్రూవ్ చేస్తాడు భగవత్ రామానుజుడు. ప్రూవ్ చేసిందే భగవత్ రామానుజుడు. అప్పటి వరకు శివుడా శ్రీనివాసుడా అని కొట్లాడుతున్నారు జనం. చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇది అద్భుతమైన చరిత్ర, ఇది మామూలు చరిత్ర కాదు. ఈ చరిత్ర తీస్తానికే నేను పుట్టినేమో అనేలాగా ఈ 3 సంవత్సరాలు నిరంతరం డే అండ్ నైట్ కృషి చేసి మొన్ననే 10th ఫస్ట్ హిందీలో దీన్ని బాగా భారీ ఎత్తున లాంచ్ చేయాలని బాంబే వెళ్ళి 10th రోజు ట్రైలర్ లాంచ్ చేశాను. విశేషమైన స్పందన అసలు నేను ఊహించలేదు. చిన్న సినిమాలు అంటే చాలా వరకు మీ సినిమా ఎవరు కొట్టరు, సినిమాకి బిజినెస్ ఏది అంటారు. బట్ నేను ట్రైలర్ లాంచ్ చేశాక నాకు కాల్స్ వచ్చాయి, ఎంతకు అమ్ముతారండి బాంబే హిందీ మార్కెట్. సో అది ఊహించింది జరిగింది. నేనేమనుకున్నా జస్ట్ లాంచ్ చేద్దాం, ఎందుకంటే మనం అన్ని మార్కెట్ చేస్తున్నాం. హిందీలో కూడా లాంచ్ చేయాలి, తమిళ్ చేయాలి, మలయాళం చేయాలి, కన్నడ చేయాలి. కన్నడ స్టేట్ చేసాం, ఇది కన్నడ తెలుగు స్టేట్ చేసాం. కన్నడలో మేము అది మన బెంగళూరులో విక్రమ్ మోరని కేజీఎఫ్ కాంతార ఫైట్ మాస్టర్, మాకు ఫైట్ మాస్టర్. బెంగళూరు ప్యాలెస్లో భారీ ఎత్తున క్రేన్లు, అంటే ఒక ఆ సెట్ అంతా మీరు వీడియోస్ మేకింగ్లో చూసినట్లయితే ఓ బాహుబలి రేంజ్ లో ఉంటది మేకింగ్ లో. అక్కడ ఒక్క రోజు 6 కెమెరాలు, అవి కూడా మామూలు ఛాలెంజ్ కాదు. అంటే ఇంకోటి